వై నాట్ 175? 30 ఏళ్ల పాటు అధికారంలో మనమే ఉంటాం. జీవితాంతపు అధ్యక్షుడిని నేనే, ఇంకెవ్వరూ అక్కర్లేదు, నాకు నేనే రాజు మంత్రి అంటూ ఇటు బంధువర్గాన్ని అటు కార్యవర్గాన్ని లెక్కలేనట్టుగా వ్యవహరించిన వైకాపా అధినేత జగన్ పరిస్థితి ఏంటో చెప్పడానికి ఇదొక్కటి చాలట. అంతలా అసలేం జరిగింది? ఈ బిల్డప్కి ఆ టూలెట్ బోర్డ్ ఏంటి? తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ తప్పక చూడాల్సిందే. ఒకప్పుడు ఊపింది ఫ్యాను, ఇప్పుడు టోటల్ గా మారింది సీను. ఇది ప్రస్తుతం వైసీపీ గురించి వినిపించే మాట. తాజాగా ఈ లిస్టులోకి మరో డైమండ్ లాంటి సీనొచ్చి చేరింది. చూశారుగా ఈ టూలెట్ బోర్డును? ఇది సాదాసీదా బిల్డింగ్ కి వేలాడుతున్న టూలెట్ బోర్డు కాదు. ఒకప్పుడు 151 సీట్లతో రాష్ట్ర రాజకీయాలని శాసించిన ఫ్యాన్ పార్టీ కేంద్ర కార్యాలయంగా పనిచేసిన భవనం ఇది. ప్రస్తుతం దీని ముందు కనిపిస్తున్న దృశ్యం. అదేంటి, అధికారంలో ఉండగా అంతా మాదే అన్నారుగా. ఇటు పార్టీకి పర్మనెంట్ అధ్యక్షుణ్ణి నేనే అనటంతో పాటు అటు రాష్ట్రాన్ని శాశ్వతంగా పాలించేది కూడా నేనే అంటూ వీర ధీర శూర రేంజ్ లో పలికిన డైలాగులు ఏమైపోయాయి అంటూ ఒక్కొక్కరు ఈ బోర్డు చూసినంతనే నోళ్లు నొక్కుకుంటున్నారట. 151లోంచి 5 ఎగిరిపోయేసరికి ఏకంగా ఇక్కడ్నుంచి పార్టీ కూడా ఎగిరిపోయిందా? ఇదెక్కడి విడ్డూరం? ఇది దేనికి సంకేతం? అయినా పార్టీ ఆఫీస్ ను కూడా కొనసాగించలేకపోతే ఎలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వచ్చే రోజుల్లో పార్టీకి కూడా ఇలాగే టూలెట్ పెట్టేస్తారన్న అర్థం రాదా? హవ్వ అంటూ ఈ సీన్ చూసిన వెంటనే ఘాటైన వ్యాఖ్యానాలే చేస్తున్నారట. తాడేపల్లి బైపాస్ లో మెయిన్ రోడ్డుపై ఉన్న ఈ ఆఫీస్ వచ్చిపోయే కార్యకర్తలతో ఎంతో కోలాహలంగా ఉండేది. తమ ఇబ్బందులు చెప్పుకునేందుకు ఇదొక వేదికగా నిలిచేది. పార్టీ ఓటమి తరువాత వాస్తు కలిసి రాలేదనో లేక అద్దె కట్టడం ఎందుకనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇక్కడ్నుంచి అధినేత జగన్ అయితే పార్టీ జెండా పీకేశారట. పార్టీ కార్యాలయం ఇక్కడ్నుంచి ఖాళీ చేయించి క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేశారట. మరి ఇకనేం పార్టీ ఆఫీస్ అయితే ఎక్కడో ఒక చోట ఉండనైతే ఉందిగా అంటూ అనుకోవటానికి వీల్లేకుండా పోతుందట. కారణం, ఇక్కడకు వెళ్లాలంటేనే సెక్యూరిటీ ప్రాబ్లం. ఒకవేళ వెళ్లినా తమ గోడు వినేందుకు ఏ ఒక్కరూ ఉండరన్న నిర్వేదం. ఇక్కడ్నుంచి జగన్ తన పార్టీ ఆఫీస్ తీసేయటంతో ఈ భవనానికి టూలెట్ బోర్డు పెట్టారు యజమాని. అంతేకాదు అద్దె కూడా బకాయి పడ్డట్టు సమాచారం. మరి అధికారంలో ఉన్న ఇన్నాళ్ల పాటు వెనకేసింది ఏమైపోయింది? కనీసం పార్టీ ఆఫీస్ రెంట్ కూడా కట్టకుంటే పరిస్థితి ఏంటి? కార్యకర్తల్లోకి ఇదెలాంటి సందేశాన్ని తీసుకెళ్తుంది? మరి ఇంత దివాలాకోరు తనమేంటని గుసగుసలాడుతున్నారట ఫ్యాన్ పార్టీ క్యాడర్. పార్టీ అధికారంలో లేకపోవటంతో ఆఫీస్ రెంట్ కూడా కట్టనంత స్వార్థపరుడు జగన్. అలాంటివాడు తమకు ఇంకెలాంటి న్యాయం చేస్తాడు? ఇవాళ పార్టీ ఆఫీస్ తీసేశాడు, వచ్చే రోజుల్లో పార్టీ తీసేయడన్న గ్యారెంటీ ఏంటి అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారట కార్యకర్తలు. అధికారమున్న రోజుల్లో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని బీరాలు పలికిన జగన్ నేడిలాంటి దుస్థితికి చేరుకోవటంతో ఏమనాలో అర్థం కావటం లేదట సగటు కార్యకర్తకు. అవునులే, పార్టీ పేరు చూస్తే శివకుమార్ అనే ఒకరు పెట్టింది, కార్యాలయం చూస్తే అద్దెకున్నది. అంటే పార్టీ మనది కాదు, ఇక అందుండే భవనము మనది కాదు. ఇంకే ఉందిక్కడ? ఏమున్నదన్నో అంటూ ఆర్ నారాయణమూర్తి పాట పాడుకుంటూ పొలోమని తిరిగెళ్లిపోతున్నారట కార్యకర్తలు. For more videos like this, subscribe Big TV channel.